మన మధ్యన మరి మేడం గారు కూడా మనకి బొకేస్ అందించాల్సింది మనం చేస్తున్నారండి. అందుకంటే క్లాప్స్ పెట్టండి. అదేవిధంగా మన మధ్య సూర్యనారాయణ గారు ముందుకు వచ్చి బొకేస్ అందించాల్సింది మనం చేస్తున్నారండి. అందరికంటే క్లాప్స్ కొట్టాలి. అదేవిధంగా మన మధ్య కృష్ణారాయణ గారు బొకేస్ మరి అందించాల్సింది మనం చేస్తున్నారండి. అదేవిధంగా మన మధ్య రాజేష్ గారు, మన మధ్య మరి వంట చేసే మరి శంకర్రావు, అదేవిధంగా తన సత్యమైన ముందుకు వచ్చి బొకేస్ మనం చేస్తున్నారండి. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి బొకేస్ అదేవిధంగా మనం చేస్తున్నామండి. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. చాలా రావాలి. అదేవిధంగా మరి గర్ల్స్ నుంచి ముందుకు వచ్చి జెస్సీ, గట్టిగా రాసుకుంటాను. మొత్తం అలాగే మరి శాంతి ఎక్కడ కూడా మరి రత్నం బాబు గారు, అదేవిధంగా మిగతా మన స్కూల్ స్టాఫ్ కూడా మరి అలా గట్టిగా క్లాప్స్ ఉంటారు. అలాగే మన మధ్యన మరి గుణం గారు సార్ మరి సంతోష్ సార్ మరి లేడీ మరి తనకు అందరికంటే క్లాస్ కూడా మనం చేస్తున్నాం. కృష్ణారాయణ గారు ముందుకు వచ్చి మరి కొద్ది మాటలు తొలి పలుకు మాట్లాడుతూ మనం చేస్తున్నానండి. నిర్వర్తించి ఒక క్రమశిక్షణతో పిల్లలందరికీ కూడా మంచి విద్య అందించారు. సారు మేము కూడా ఇంచుమించుగా వచ్చి 2 years కంప్లీట్ అయింది. థర్డ్ ఇయర్కి వచ్చాం. మళ్ళీపూటైనా గ్రామంలో మీరు ఎలా అన్నదమ్ములుగా ఉంటారో నేను కూడా ఎంతో సన్నిహితంగా సోదరభావంతో ఇక్కడ స్కూల్ వర్క్ అయితేనే కానీ ఆఫీస్ వర్క్ అయితే కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక్కొక్కసారి ఈ స్కూల్లో ఆయన సెలవు పెట్టడం మేము రావడం, మా స్కూల్లో మేము ఇద్దరు ఎవరైనా సెలవు పెట్టడం సార్ రావడం అంటే ఆయన అసిస్టెంట్ ఆ సార్ రావడం కానీ జరిగేది. స్కూల్కి ఒక్కరే ఉండాలి కాబట్టి జీపీఎస్ స్కూల్కి సార్ మళ్ళీ బదిలీపై వేరే స్కూల్కి వెళ్ళలేదు. అక్కడ కూడా అంతే విధంగా మంచి సర్వీస్ అందిస్తారని కోరుకుంటున్నాం. అలాగే కొత్తగా వచ్చినటువంటి మేడం గారికి నా యొక్క అభినందనలు. మేడం గారికి మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఇక్కడ ప్రాంతీయ భేదం కాదు, డిస్టెన్స్ అంతే. మనం కింద మైదాన ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడ కొండ మీద ఉన్నారు అంతే. వీళ్ళు మనలాంటి మనుషులే. అన్ని కింద పిల్లలు ఏ విధంగా ఉంటారు, ఇక్కడ పిల్లలు ఏ విధంగా ఉంటారో తెలుసు. మన పిల్లలతో పోలిస్తే ఇక్కడ పిల్లలు కొద్దిగా డల్గా ఉంటారు. మరి ఈనాటి కార్యక్రమానికి మళ్ళీ ఉపాధ్యాయులు
మరి ఈరోజు చక్కటి కార్యక్రమానికి ముందు నేను నడిపిస్తున్న పెద్దలు మరి ముందుగా డయస్ మీద ఉన్న మరి పెద్దలు మరి ముఖ్యంగా మాస్టర్ గారు వెంకట్రావు మాస్టర్ గారు అలాగే మేడం గారు మరి అలాగే మన పక్క స్కూల్ నుండి వచ్చిన మరి సంతోష్ మాస్టర్ గారికి మరి ఇంకో మాస్టర్ గారికి మరి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నా. మరి అలాగే డయాస్ మీద ఉన్న పెద్దలు మరి మహిళలు మరి వారికి కూడా నా మరి ప్రత్యేకంగా వారికి కూడా నా ఆత్మీయంగా వారికి ప్రత్యేకంగా వందనాలు. మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి గ్రామస్తులు మరి ఉన్నారు వారందరికీ కూడా మరి మరి వారికి కూడా నమస్కారాలు తెలుపుతూ మరి ఈ పాఠశాల విద్యార్థులు కూడా మరి వారికి కూడా అంటే అభినందనాలు తెలుపుతూ మరి ఈనాటి కార్యక్రమానికి ముందుగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఏమిటి అనేది మనకందరికి తెలియాలి. ఈ కార్యక్రమం ఏమిటి అంటే ఇది వీడుకోలు అంటే వీడుకోలు సన్మాన కార్యక్రమము చేయబోతున్నాం. వీడుకోలు సన్మానము అంటే మన మధ్య వెంకట్రావు మాస్టర్ గారు 2 సంవత్సరాల పాటు మన పాఠశాలలో మనతో పాటు మన స్కూల్ పిల్లలతో ఉండి మరి ఇటీవల ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వేరే పాఠశాలలో వెళ్ళిపోతున్నందున మనము మాస్టర్ గారికి వీడుకోలు సన్మానం అనేది చేయడం జరుగుతుంది. పిల్లలు ఈ విషయంకి వస్తే ఇది చాలా బాధాకరమైన విషయం. వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తే చెప్పండి. మనం చిన్ననాటి చదువుకుంటున్నప్పుడు మరి మోస్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ కోసం చూసుకున్నట్లయితే పిల్లలు ఆయన కోసం ఎంతో మరి ప్రేమించి ఆయన విద్య అభ్యాసించినప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మరి ఆయనకి అనేక రకమైన ఏడుపులతో ఆయనకి మరి దిగబెట్టినట్టు మనం చరిత్రలో చూస్తున్నాం. ఈరోజు కూడా మాస్టర్ గారు మన మధ్యన ఉండి మరి ఇదే తరుణంలో మరి వెళ్ళిపోతున్నారంటే మనకు ఎంతో బాధాకరం. ఎందుకంటే పిల్లలకి చక్కటి విద్యనిచ్చి పిల్లలు వినాలి పిల్లల కాలం పాటు విద్యనిస్తూ మరి ఇక్కడున్న తల్లిదండ్రులతో ఇక్కడున్న గ్రామ పెద్దలతో ఆప్యాయతగా ఎంతో ప్రేమగా ఉండి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. మొదటిగా వచ్చినప్పుడు మాస్టర్ గారికి ఒకటే అన్నాను, మాస్టర్ గారు మీరు ఏంటి మీరు ఉన్నంత చెప్పే విధానంలో మీరు సక్రమంగా నేర్పినట్లయితే మీరు విద్యను అందుకోగలుగుతారు. మీరు స్పీడ్గా విద్యను అందించాలన్నా ఈ పిల్లలు అంత స్పీడ్గా అందుకునే పరిస్థితి లేదు అని టీచర్ గారు చెప్పడం జరిగింది. లేదండి మా పిల్లలు వెళ్ళిపోతారు అంటే మా పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు చాలా అంటే గతంలో చెప్పిన టీచర్స్కి చెప్పారు. అంటే సంవత్సరానికి ఒక టీచర్ ఒక సంవత్సరానికి ఒక టీచర్ మారడం వలన పిల్లలకి మరి నాణ్యమైన విద్య అనేది అంటే వారికి దొరకడం అనేది కష్టం. ఎందుకంటే విద్య అనేది మన పిల్లలకి రావాలి అంటే కంటిన్యూస్గా ఒక 2 years అయినా సరే ఒక ఉపాధ్యాయుడు పనిచేసినట్లయితే వారి యొక్క విద్యార్థి యొక్క స్టేటస్ అనేది తెలుస్తాయి. ఉపాధ్యాయుడు అంటే ఒక ఉపాధ్యాయుడు ఏ రకమైన స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవాలి అంటే 1 సంవత్సరం పాటు పనిచేస్తే ఆ పిల్లలకి మళ్ళీ రెండో ఉపాధ్యాయుడు వచ్చినప్పుడు సేమ్ స్టేజ్ మళ్ళీ అకే వెళ్ళాలి, లేదంటే ఏబ్సెట్లకే వెళ్ళాలి. అలాగా 2 సంవత్సరాల కాలం పాటు మన ఉపాధ్యాయుడు వెంకట్రావు గారు మాస్టర్ గారు మన మధ్య పనిచేసినప్పుడు కొంత మార్పు అనేది తీసుకురావడం జరిగింది. అయితే గతంలో చాలామంది టీచర్స్ పనిచేయడం జరిగింది అనేది నాదొక ప్రశ్న.
అంటే ఉపాధ్యాయుడు 20 మంది పిల్లలకు హోంవర్క్ ఇస్తాడు. హోంవర్క్ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా చదువు వచ్చినా రాకపోయినా మనము కూడా ఇంటిలో వచ్చినప్పుడు చదవవలసిన బాధ్యత మనకు ఉంది కనుక దయచేసి గమనించండి. మన పిల్లలు మనకు బాగుండాలంటే మరి మాస్టర్ గారు కూడా మరి 2 సంవత్సరాల కాలం పాటు ఆయన నేను చాలా పిల్లలు బయటకు అల్లరి చేస్తూ బయటకు వెళ్ళిపోతున్నప్పుడు చాలా సందర్భాలు లోపల తీసుకొచ్చి ఆయన మంచి మనసునిచ్చి మరి ఆయనకున్న జ్ఞానాన్ని పిల్లలు కూడా ఇస్తూ మరి ఆ రకమైన విద్య అక్కడ కూడా ఇచ్చినట్లయితే ఆ పిల్లలు మరలా పేరు పెట్టుకుంటారని మాస్టర్ గారికి 2 సెషన్లు మరి జోడించి మరి అంటే ఇక్కడ పిల్లలు కూడా మరి మాస్టర్ గారు 2 సంవత్సరాల కాలం పాటు ఎంతో కొంత నేర్చుకున్నారని నేను కూడా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పే విధానంలో ఆయన ట్రీట్ చేసే విధానంలో ప్రతిదీ కూడా మీరు గమనిస్తున్నాను. మీకు అందరికి తెలుసమ్మా? అయితే వినాలి ఎప్పుడు కూడా ఏ పాట అంటే మన పాఠశాలకు వచ్చేటప్పుడు ఒకసారి వినాలి. పాఠశాల మరి ఇంతటితో నా సమయం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి సమర్పిస్తూ ఇస్తూ ఉన్నాను. పాఠశాల చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ప్రస్తుత నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయ గారికి, మాధవి మేడం గారికి, అదేవిధంగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఎంపీటీసీ గారికి, అదేవిధంగా మన టీచర్ కమిటీ చైర్మన్ అయినటువంటి రత్నం గారికి, దీంట్లో భాగంగా 12వ సంవత్సరం నుంచి అనేక పాఠశాలలకు విధులు నిర్వహించి ఈ పాఠశాలకు నేను రావాలి. బదిలీలో భాగంగా నేను ఈ పాఠశాలకు విడిచి వెళ్తున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ గ్రామస్తులందరూ కూడా నాకు ఒక సొంత ఫ్యామిలీని సర్వీస్ చేయాల్సినటువంటి పరిస్థితి. గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఏ ఉద్యోగి అయినా కూడా ఎప్పుడు కూడా లైఫ్ టైం అనేది ఒకే ప్రాంతానికి విధులు నిర్వహించడం అనేది జరగదు. అది విద్యారంగంలో కావచ్చు, లేదంటే ఒక వైద్య రంగంలో కావచ్చు, దేనిపైనా కూడా ఒక ఉద్యోగి మరొక ప్రాంతానికి ఎప్పటికైనా బదిలీ కావాల్సిందే. ఇంకా నాకు ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నాకు సహకరించినటువంటి మన లాంగ్వేజ్ టీచర్ అయినటువంటి మన స్వామినాథన్ గారు, అదేవిధంగా సైడ్ పర్సన్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, వీరంతా కూడా నాకు ఈ సర్వీస్లో చాలా సహకరించారు. ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంలో కానీ, లేదంటే ఒక ఇండిపెండెన్స్ డే ప్రోగ్రాంలో కానీ అనేక విధాలుగా అన్ని విషయాల్లో కూడా గ్రామస్తులతో కోఆపరేటివ్ చేసుకుంటూ నాకు చాలా విషయాల్లో నాకు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా పిల్లల విషయంలో నాకు అనేక సజెషన్స్ ఇచ్చారు. తప్పకుండా మీరు పిల్లలందరినీ కూడా బాగా చదువు చెప్పాలనేసి ప్రతి ఒక్క టీచర్స్ నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న